నమస్తే, నేను సాగర్. వెల్కమ్ టు టీజీ నౌ. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్, హైత్ నగర్ అండ్ సరూర్ నగర్ సంబంధించి జిహెచ్ఎంసీ సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ వద్ద ఉన్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి, ప్రజల సమస్యలపై సాల్వ్ చేయడానికి ఈ ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం పెట్టింది. దానిలో భాగంగానే ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో వివిధ డిపార్ట్మెంట్ల నుంచి ప్రజలు కొన్ని ఎంటమాలజీ కావచ్చు, ప్రజా ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదా టౌన్ ప్లానింగ్ కావచ్చు, లేదా రెవెన్యూ కావచ్చు, ఇన్ని రకాల డిపార్ట్మెంట్ల నుంచి వీళ్ళు ఫిర్యాదులు ఇవ్వడానికి ఇక్కడ ప్రజలు ఈరోజు రావడం జరుగుతుంది. అయితే ఇక్కడున్న ఫిర్యాదులపై స్పష్టత ఉన్నదా, స్పందన ఉన్నదా అధికారుల మీద అనేది కమిషనర్లు అడిగి తెలుసుకున్నాం. ఈ ఎల్బీ నగర్ అండ్ హైత్ నగర్ ఎక్కడి నుంచి వచ్చారు? అంకాపూర్లో వర్క్ చేస్తా. మా అన్నయ్య సఫాయి పని చేస్తాడు. హెల్త్ ప్రాబ్లం ఉండి మా అన్నయ్య పేరు కొట్టేయమన్నారు జిహెచ్ఎంసీలో. అంటే కొంచెం ఉండేదాడ ఆలస్యం మా అన్నయ్య ఉందన్నమాట. ఆయన పేరు కొట్టేసి నా పేరు వేయమని ఫైల్లో 1 year అవుతుంది ఫైల్ పెట్టి కూడా. పేరు రాలేదు, అన్న పేరు పోయింది, నా పేరు ఎక్కలేదు. తిరుగుతూ ఉన్నాం కానీ ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. అవుతుంది అంటారు కానీ 1 year అవుతుంది. ఎవరిని కలిసారు ఇంతకుముందు ఈ ఆఫీస్లో? ఈ ఆఫీస్లో ఎక్కడ కలగలేదు. సూపర్వైజర్కి ఫైల్ ఇచ్చేసాము. తర్వాత హెడ్ ఆఫీస్కి వాళ్ళు ఇస్తారు, వాళ్ళే మొత్తం చూసుకుంటారు. ఓన్లీ మేము సూపర్వైజర్ ద్వారానే తెలుసుకుంటాం, ఇంకా ఎవరిని కలవలేదు. ఈరోజు మేడం కలుద్దాం వచ్చారు. ఈరోజు సూపర్వైజర్ ఫోన్ చేసిండు, కలుద్దాం మరి ఏమంటారు చూడండి వచ్చి. అండ్ సరూర్ నగర్ వీళ్ళ కమిషనర్ని అడిగి వాళ్ళ ఫిర్యాదులు ఏ విధంగా ఉన్నాయి, గతంలో ఎన్ని ఫిర్యాదులు అయితే ఎన్ని సాల్వ్ చేశారు, ఏ డిపార్ట్మెంట్స్ ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయన్న వివరాలను వాళ్ళు అడిగి తెలుసుకుందాం. అలాగే బాధితులని ఎవరెవరైతే ఫిర్యాదులు ఇస్తున్నారో బాధితులు ఏ విధంగా, ఏ సమస్యపై బాధితులు ఇక్కడ ఫిర్యాదులు ఇవ్వడం జరుగుతుందనే విషయం కూడా మనం క్లియర్గా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రజావానికి సంబంధించి ఎల్బీ నగర్ డిప్యూటీ కమిషనర్ ఉన్నారు. మరి ఏ ఫిర్యాదులు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం. టోటల్ మీకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి ఇప్పటి వరకు? అందరికీ నమస్తే అండి. ప్రజావాణి మేము ఎవ్రీ సోమవారం రోజు ఉదయం 10:30 నుంచి 1:30 వరకు మేము ప్రజావాణి ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో మరి సర్కిల్లో ఉన్న పౌరులు, సివిలియన్స్ రకరకాల సంబంధించిన ఇష్యూస్ని, ఫిర్యాదుల్ని తీసుకురావడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాకు ప్రజాపాలనకు సంబంధించి వాళ్ళకి ఆధార్ కార్డు, తర్వాత రేషన్ కార్డు లింక్ కానివి, అప్లికేషన్ ప్రజాపాలనలో అప్లికేషన్స్లో లింక్ కానివి, ఆన్లైన్లో అప్డేట్ కాని ఫిర్యాదులు చాలా వచ్చినాయి. లాస్ట్ 15 daysలో మేము దాదాపు 2004 వార్డులకి కలిపి వనస్థలిపురం, చంపాపేట్, హస్తినాపురం, లింగోజిగూడ వార్డులకు కలిపి 2300 రేషన్ కార్డులని ఆధార్ కార్డ్స్తో లింక్ చేశాము. వాళ్ళు ఫర్దర్గా ఈ గృహలక్ష్మి, గృహజ్యోతి లాంటి ప్రభుత్వ వాటిని వినియోగించుకునేటట్టుగా మేము మా వార్డ్ ఆఫీస్లో వాళ్ళ డాటాని ఎనేబుల్ చేయడం జరిగింది. తర్వాత మరి సర్కిల్ విషయానికి వచ్చేసినట్లయితే శానిటేషన్ అండ్ టౌన్ ప్లానింగ్కి సంబంధించి మేజర్గా, ఇంజనీరింగ్కి సంబంధించి కంప్లైంట్స్ మేజర్గా వస్తున్నాయి. దీంట్లో ముఖ్యంగా శానిటేషన్కి తీసుకున్నట్లయితే వచ్చిన వాటిని, ట్విట్టర్లో వచ్చిన వాటినైనా కూడా ఇన్ రైటింగ్ మాకు ఇక్కడ ఇచ్చిన వాటిని కూడా వితిన్ 3 to 4 daysలో మేము సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇలా మేము ఇప్పటికీ ఇక్కడికి వచ్చిన ఫిర్యాదుల్లో దాదాపు 80 దాకా మేము శానిటేషన్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడం జరిగింది. ముఖ్యంగా జీబీపీ ఎలిమినేషన్స్ అయినా కూడా దాన్ని టాప్ ప్రయారిటీగా తీసుకొని జీబీపీస్ని ఎలిమినేషన్ చేస్తున్నాం శానిటేషన్లో. అలాగే మరి టౌన్ ప్లానింగ్కి వచ్చినట్లయితే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ పైన చాలా కంప్లైంట్స్ రావడం జరుగుతూ ఉంది. వాటిని సంబంధిత అధికారులకి ఫిర్యాదుని పంపించేసి సాధ్యమైన తొందరగా వాటిపైన యాక్షన్ తీసుకునేటట్టుగా స్పెషల్ టీంలని, టాస్క్ ఫోర్స్ టీంలని మరి మన జిహెచ్ఎంసీ నుంచి ఫార్మేట్ చేయడం జరిగింది. ఆ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ద్వారా మరి అనాథరైజ్డ్, తర్వాత అట్లాంటి కన్స్ట్రక్షన్స్ని డెమాలిష్ చేయడానికి తగు చర్యలు కైకొంటున్నాం ఈ మధ్య కాలంలో. అలాగే ఇంకా స్ట్రీట్ లైట్కి సంబంధించి ఏమైనా గ్రీవెన్సెస్ ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఇక్కడ చూస్తున్నారు, వాటిని కూడా అడ్రస్ చేస్తున్నాము. ఇంకా మెయిన్గా అసెస్మెంట్స్కి సంబంధించి అండర్ ఎస్టిమేట్స్ అన్అసెస్డ్ ఎస్టిమేట్స్కి సంబంధించి కూడా డాటా ఈ మధ్యకాలంలో మేము తయారు చేస్తున్నాము. దాంతోపాటు గ్రీవెన్స్కి సంబంధించి వేకెట్ ల్యాండ్ పర్మిషన్స్ కొరకు, అంటే బిఎల్టీస్ కొరకి దాని మనకి అసెస్మెంట్స్ అంటే ఏమైనా రాంగ్గా కరెక్షన్, డోర్ నెంబర్ కరెక్షన్స్ కొరకి మనకి చాలా అప్లికేషన్స్ వస్తున్నాయి. వాటిని కూడా మనకి జిహెచ్ఎంసీ నామ్స్ ప్రకారంగా సిటిజన్ చార్టర్లో ఉన్న డేస్ లోపల వాటిని మేము రిజాల్వ్ చేస్తున్నాము. ఇందులో దాదాపు లాస్ట్ మంత్ మేము దాదాపు 300 నుంచి 400 దాదాపు ఒక 400 అప్లికేషన్స్ని మేము రిజాల్వ్ చేయడం జరిగింది అసెస్మెంట్స్కి సంబంధించి.
సో ఇది ఈ వర్షాకాలం సంబంధించి చాలా సమస్యలు వస్తాయి. ఇందులో చర్యలు ఎట్లా తీసుకుంటారు? వర్షాకాలానికి సంబంధించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ప్రతి సర్కిల్కి ఒక ఈలు తర్వాత ఈలు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ మెట్ టీమ్స్ నడుస్తున్నాయి. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అని చెప్పేసి మేము స్టాటిక్ పాయింట్స్ దగ్గర ఫార్ములేట్ చేయడం జరిగింది. అలాగే మన సర్కిల్లో 3 మేజర్ వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ని మేము లొకేట్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి చింతలకుంట, తర్వాత ఇంకోటి చంపాపేటలో డీమార్ట్, ఇంకోటి వచ్చేసి సాగర్ రింగ్ రోడ్. వీటిలో ఎప్పటికప్పుడు రౌండ్ ది క్లాక్ 3 షిఫ్ట్స్లో టీమ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఎప్పుడైనా మనకి వర్షం వచ్చి ఏదైనా ఇనండేషన్ ఉన్నట్లయితే ఆ వాటర్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మ్యాన్ హోల్స్కి సంబంధించి కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ చేయించేసి ఆ మ్యాన్ హోల్స్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఇమీడియట్గా ఇంజనీరింగ్ టీం వాళ్ళు వీటిని అడ్రస్ చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? టౌన్ ప్లానింగ్కి సంబంధించి లాస్ట్ మంత్ దాదాపు 60 దాకా ఫిర్యాదులు వచ్చినాయి. మంత్ వైజ్గా ఓన్లీ ప్రజావాణి కాకుండా రెగ్యులర్గా వచ్చే ఫిర్యాదులు రెగ్యులర్ ఫిర్యాదులే ఒక 60 దాకా వచ్చాయి లాస్ట్ మంత్లోనే. సో వాటిని కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి మేము ఫార్వర్డ్ చేసి వాటిపైన ఫర్దర్ యాక్షన్ తీసుకోవడానికి మా దగ్గర నాక్ ఇంజనీర్స్ తర్వాత చైర్మన్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా అనాథరైజ్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి నోటీసులు ఇవ్వడము ఫర్దర్గా చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారంగా ముందుకెళ్తాం. రెవెన్యూకి సంబంధించి ట్యాక్స్ కలెక్షన్ ఇప్పుడు నడుస్తూ ఉంది. ట్యాక్స్ కలెక్షన్లో మేజర్గా ఇప్పుడు రాబోయే కాలంలో సర్వే గవర్నమెంట్ స్పెషల్ సర్వే తీసుకురాబోతూ ఉంది. పర్సంటేజ్ తగ్గించమని కూడా వస్తుంది ట్యాక్స్. అట్లా కొన్ని వస్తున్నాయి. అంటే అది 3 అంటే ఎక్కువ వస్తుంది ట్యాక్స్, దాన్ని తగ్గించండి అని చెప్పేసి కొన్ని ఫిర్యాదులు అందుతున్నాయి. వాటిని మా స్థాయిలో అది ఆన్లైన్ కాబట్టి మా స్థాయిలో వాటిని తగ్గించడానికి లేదు. జెన్యూన్గా ఉన్న వాటిని మేము గ్రౌండ్ లెవెల్లో వెరిఫై చేసి మేము పోర్టల్లో ఈ ఆఫీస్ ద్వారా హయ్యర్ ఆఫీసర్స్కి దాన్ని తగ్గించమని సిఫారసు చేస్తున్నాము. ఒకవేళ జెన్యూన్ కాకపోతే మాత్రం రిజెక్ట్ చేస్తున్నాం అట్లాంటివి ట్యాక్స్ తగ్గించడానికి. ఓకే. అలాగే ఎంటమాలజీ డిపార్ట్మెంట్ సంబంధించి ఎంటమాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి దాదాపు 225 కాలనీస్ ఉన్నాయి మన సర్కిల్లో. ప్రతి సర్కిల్లో కూడా ఆర్డబ్ల్యూఎస్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్తో మీటింగ్ పెడుతున్నాము. అట్లా ఇన్స్టిట్యూషన్స్లో కూడా మీటింగ్స్ పెడుతున్నాము. దోమలకు సంబంధించి అంటే వాటిని నివారణ కొరకు తీసుకునే చర్యలపైన వాళ్ళకి అవేర్ చేస్తున్నాము. తర్వాత ఫాగింగ్ కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంది. మెయిన్గా ఈ మధ్య కాలంలో అవేర్నెస్ క్యాంప్స్ అనేవి పెట్టడం జరుగుతూ ఉంది. ఇంటెన్సివ్గా దీనిపైన డ్రైవ్ పెట్టుకోవడం వల్ల డెంగ్యూ కేసులు ప్రీవియస్ ఇయర్స్ కంటే కూడా ఈసారి మన సర్కిల్లో చాలా మంది తగ్గినాయి. కుక్కల ప్రభావం ఎక్కువ ఉంది కదా, దాని నివారణ చర్యలు? కుక్కల ప్రభావం గురించి ఎక్కడైనా అంటే బేసిక్గా మేము నోటీస్ చేసిన వాటిని లేకుంటే ఎక్కడైనా వాట్సాప్లో మాకు పెట్టినా కూడా ఆ లొకేషన్ని మేము వెటర్నరీ డిపార్ట్మెంట్కి షేర్ చేస్తున్నాము. తర్వాత ఎక్కడైనా ఇట్లా హెక్టిక్గా ఉంది అని అంటే మాత్రం మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా వెటర్నరీ డిపార్ట్మెంట్కి చెప్పేసి అక్కడి నుంచి ఆ కుక్కల్ని తరలించి ఏర్పాటు చేస్తాం. తగు చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ ఇప్పటికీ 2-3 కేసులు వచ్చినాయి. అక్కడ మేము వెటర్నరీ డిపార్ట్మెంట్ కొలాబరేషన్తో ప్రాపర్ యాక్షన్స్ తీసుకోవడం జరిగింది.